హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావా మరదళ్ళు 4వ భాగాన్ని వినేద్దాం. థ్యాంక్స్ బావా అంది అర్చన. ఎందుకు అని అడిగాడు. నువ్వు ఒప్పుకున్నందుకు బావా. అరవింద్ మళ్ళీ సాడ్ అయి పైకి లేస్తాడు. అర్చన అరవింద్ ముఖాన్ని గమనించి పైకి లేచి ఏమైంది బావా అంది. అర్చు, నేను ఒప్పుకున్నానని నువ్వు అల్లరి చేయకూడదు సరేనా అన్నాడు. ఎవరితో గొడవలు పడకూడదు, కాలేజీలో ఏదైనా నాకు చెప్పాలి సరేనా అని అంటూ ఉంటే అరవింద్ కళ్ళల్లో అర్చన గురించి ఎప్పుడూ చూడని భయం కనిపిస్తుంది. అర్చన అరవింద్ని చూసి ఏమైంది బావా, కాలేజీలో ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది. అరవింద్ కంగారుగా ఏం లేదు, ఏదైనా ఉంటే కానీ నేను చెప్పింది చేయవా అన్నాడు. చేస్తాను బావా అంటూ అరవింద్ని డౌట్గా చూస్తుంది. అరవింద్ కాసేపటి తర్వాత సరే కౌన్సిలింగ్ ఎప్పుడు అన్నాడు. ఇంకో 2 డేస్లో అంది. అయితే అన్నీ ఓకే కదా, బాగా ప్రిపేర్ అయ్యావా అని అడిగాడు. అంతా ఓకే, కానీ నీ కాలేజీలోనే వస్తుంది కదా. ఖచ్చితంగా అంటూ అర్చన ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుని, ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్ కాకపోతే సెకండరీ మ్యాక్సిమం నా కాలేజీలోనే ఓకేనా అంటాడు. ఓకే అన్నట్లు తలూపి అరవింద్ని హత్తుకుంటుంది. 2 రోజుల తర్వాత అరవింద్ అర్చన వాళ్ళ పేరెంట్స్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తారు. కౌన్సిలింగ్ కంప్లీట్ అయి కొద్ది రోజుల తర్వాత అర్చనకి అరవింద్ కాలేజీలోనే ఫస్ట్ కౌన్సిలింగ్కే సీట్ వస్తుంది. అర్చన సంతోషానికి అవదలేవు. అరవింద్ దగ్గరికి పరుగులు తీస్తుంది. అరవింద్ తన రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. బావా అంటూ అరవింద్ని పట్టుకుని ఊపేస్తూ విషయం చెప్తుంది అర్చన ముఖంలో సంతోషాన్ని తన మనసులో ముద్ర వేసుకున్నాడు. అర్చు అంటున్న ఆపదు. కొంతసేపటికి అన్నపూర్ణ అరవింద్ గదికొచ్చి అర్చన సంతోషాన్ని చూసి విషయం తెలుసుకుంటుంది. అర్చనని ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా చదువుకో, ఉండు నీకోసం స్వీట్ తీస్తాను అంటూ కిందికెళ్తుంది. అరవింద్ అర్చనని చూసి నవ్వుతూ ఎందుకే అంత సంతోషం అన్నాడు. నీకు హ్యాపీగా లేదా అని అడిగింది. నాకెందుకు హ్యాపీనెస్, ఇంకా నేను బాధపడాలి, కనీసం కాలేజీలో కూడా నన్ను వదలనందుకు అంటూ అర్చనని అల్లరి పెడతాడు అరవింద్. బావా అంటూ నడుము మీద చేతులు వేసుకుని కోపంగా అరవింద్ని చూస్తూ మంచం మీద దిండిని విసురుతుంది అర్చన నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అర్చన వదలాలి అనుకుంటేనే వదులుతుంది అంటుంది. అంత లేదమ్మా, ఈ సంవత్సరమే నీకు ఛాన్స్, నెక్స్ట్ ఇయర్ నీ నుండి తప్పించుకుంటాను అంటూ నవ్వుతాడు. అంతవరకు ఉంటావుగా, ఈలోపే నీతో ఆడుకుంటా అంటుంది అర్చన. అంటే నిన్ను కాలేజీలో వదలను, ఇంటి దగ్గర వదలను అంటుంది అర్చన మాటలు వింటూ ఉంటాడు అరవింద్. నాకు ట్యూషన్ చెప్పాలి అంది. ట్యూషనా, నేనా అంటూ చూస్తాడు అరవింద్. అవును, అంత షాక్ ఎందుకు? మరి నేనెప్పుడు చదవాలే అంటాడు లోపల సంతోషంగా నవ్వుకుంటూ. అంటే నాకు ట్యూషన్ చెప్పవా అంది. లేదు అంటూ పైకి బెట్టు చేస్తూ ఉంటాడు. మన అర్చన ఊరుకుంటుందా? అత్తయ్య అంటూ అరుస్తుంది. అరవింద్ కూల్గా అమ్మతో చెప్పిస్తావా అన్నాడు. లేదు, మీ అమ్మతో తిట్టిస్తా అంది. ఎలా అన్నాడు అరవింద్. ఎలానా అంటూ అరవింద్ ముందుకొచ్చి ఆ రోజు గదిలో నా మీద పట్టిన బొద్దింక నువ్వే అని చెప్పి అంది. అరవింద్ కంగారుగా ఏంటి నువ్వన్నది అంటుండగా నేనన్నది నువ్వు విన్నదే అంటూ ఉంది. చెప్పు, నాకు ట్యూషన్ చెప్తావా లేదా అంటుంది వార్నింగ్ ఇచ్చినట్టు ఫేస్ పెట్టి. మనసులో ఇదేంటి, నేను దీన్ని కాసేపు అల్లరి పెడదామనుకుంటే ఇది నన్నే ఇరికించే ప్లాన్లో ఉంది అనుకుంటూ ఉన్నాడు. అరవింద్ ఇంకా ఏ ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఇలా కాదు, ఫైనల్ టచ్ ఇవ్వాలి అనుకుంటూ సరే అయితే అంటూ అత్తా అని అనేలోపై ఆగో అంటూ అర్చన నోటికి తన చేతిని అడ్డం పెడతాడు. అర్చన అరవింద్నే చూస్తూ ఉంటుంది. ఇంతలో అర్చు అన్న పిలుపుతో ఇద్దరు షాక్గా చూసి దూరం జరుగుతారు. అన్నపూర్ణ ఒక ట్రేలో 2 బౌల్స్లో పాయసం తీసుకుని అన్నపూర్ణ రూమ్కి వస్తుంది కోపంగా. ఏంట్రా ఇదంతా? అరవింద్ కంగారు పడతాడు, మనసులో వినేసిందా అనుకుంటూ. అర్చన మాత్రం అన్నపూర్ణ పక్కకు చేరి అన్నపూర్ణకి కనబడకుండా నవ్వుకుంటుంది. అరవింద్ అది గమనించిన తన తల్లి మొత్తం వినిందేమో అన్న టెన్షన్లో ఉన్నాడు. అన్నపూర్ణ ట్రే పక్కన పెట్టి ఏంట్రా ఇది, దానికి ఎందుకు భయపెడుతున్నావు, ఎందుకు దాని నోరు మూసేశావు అని అడుగుతుంది. అరవింద్ ఊపిరి పీల్చుకుని మనసులో అమ్మయ్య, అమ్మ ఏమీ వినలేదు అంటూ రిలాక్స్ అవుతాడు. అర్చన నవ్వుకుంటుంది. ఏరా చెప్పమంటే చెప్పవేంటి? ఏం లేదమ్మా, జస్ట్ సరదాగా అంటాడు. కాదత్తయ్య నేను చెప్తాను అంటూ మళ్ళీ అన్నపూర్ణమ్మ ముందుకి వస్తూ ఉంది. అరవింద్ షాక్గా అర్చన వైపే చూస్తాడు. ఇది నిజంగా చెప్పేస్తుందా? అమ్మో, ఇది చెప్పేసే రకమే అని అనుకుంటూ నేను చెప్తాను అంటాడు అరవింద్. ఏంటి అని ఇద్దరు చూస్తారు. అన్నపూర్ణ ఎందుకు అని అడుగుతుంది. అర్చన ఎస్ అనుకుంటూ సంబరపడిపోతుంది. అర్చన దగ్గరకు వచ్చి
నీకు నేను ట్యూషన్ చెప్తాను అంటాడు. నిజంగా అంటూ థ్యాంక్ యూ అంటూ అరవింద్ని పట్టుకుంటుంది. అరవింద్ అర్చనను చూసి నవ్వుతాడు. అన్నపూర్ణకి అర్థం కాక రే నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు, ఈ ట్యూషన్ ఏంటి అంటుంది అయోమయంగా ఫేస్ పెట్టి. అరవింద్ అర్చన ట్యూషన్ గురించి చెప్తాడు. మరి దీని నోరెందుకు రమూసావు? అది అది ఏం లేదమ్మా అని నసుకుతాడు. అది నాకు ట్యూషన్ చెప్పమని అన్నాడని నీతో చెప్తానని వార్న్ చేశాను. నీకు భయపడి నేను అరవబోతుంటే నా నోరు మూసేశాడు. మీ ఇద్దరి అల్లరికి నన్ను అడ్డు పెట్టుకున్నావా అంటోంది. ఇదిగో పాయసం తినండి అంటూ ఇచ్చి వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి నవ్వుకుంటూ కిందికి దిగిన అన్నపూర్ణను చూసి ఏమైందే ఆ నవ్వు అని అడుగుతారు పరమేశ్వరరావు. అన్నపూర్ణ ఇద్దరికి మొదటి నుంచి జరిగిన సంభాషణ గురించి చెప్తుంది. మరి మొత్తం విని వాళ్ళ దగ్గర నటించావా? అవును, నా కోడలు గట్టికి రాలే, దానికి నచ్చినవి వాడితో ఎలా చేయించుకోవాలో బాగా తెలుసు. అవును, నీ కోడలు అసాధ్యురాలే, చూసావుగా వాడిని ఎలా ఆడుకుంటుందో అన్నాడు. అది ఆడుకోవడం కాదు, వాళ్ళకి ఒకరి మీద ఒకరికున్న ఇష్టం ప్రేమ అలాంటిది. అవునవును, ఆ ప్రేమనే మా మీద ఆయుధంగా చూపుతారు. మీ ప్రేమకి మేమే బందీలవుతున్నాం అంటూ అన్నపూర్ణ కళ్ళలోకి చూస్తూ అంటుంది. మిమ్మల్ని ఎవరవమన్నారు అన్నాడు. మీరేమనరు, అయినా మేమన్నీ వినాలి అనుకుంటారు కదా. మరి మేమన్నీ వింటున్నాంగా. మీరేమీ అడగకుండానే మీకన్నీ పనులు చేస్తున్నాం, మీకు నచ్చినట్టు ఉంటున్నాం. ఇవన్నీ మీరు మాకు చెప్పట్లేదుగా. అయినా మీ నుండి మేము కోరుకున్నది కేవలం మీ ప్రేమ, మీ సపోర్ట్. అందుకే కదా మేము మీకు దాసోహం అన్నది అనగానే అన్నపూర్ణ సిగ్గుపడి నవ్వుకుంటుంది. అక్కడ అరవింద్ అన్నపూర్ణ వెళ్ళిన తర్వాత ఉఫ్ అంటూ గాలి పీల్చుకుంటాడు. అర్చన చూసి నవ్వుకుంటుంది. అరవింద్ అర్చనని గమనించి ఏంటి ఇదంతా, కావాలని నన్ను ఇరికించాలని చూసావు కదా, నా ప్రాణం పోయింది, అమ్మ వినిందేమో అని అర్చన గట్టిగా నవ్వుతుంది. అర్చు ఆ నవ్వు ఆపు అన్నాడు. లేదు అంది. నిలబడి అర్చు ఆపుతావా లేదా అన్నాడు. లేకపోతే అంటూ నవ్వుతుంది. లేకపోతేనా అంటూ అర్చన వెంట పరిగెడతాడు. అర్చన నవ్వుకుంటూ పరిగెడుతుంది. అర్చన పరిగెడుతుండగా అర్చన చేతిని పట్టుకుని తన మీదకి లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి అర్చన వెళ్ళి అరవింద్ని హత్తుకుంటుంది. అర్చన గుండె వేగం పెరిగిపోతుంది. అరవింద్ అర్చన ఎక్కడికి వెళ్లకుండా తన నడుం చుట్టూ చేతులు వేసి తనని పట్టు బిగిస్తాడు. అర్చన హార్ట్ బీట్ ఇంకా పెరిగిపోతుంది. ఆమె సైలెంట్ అయిపోయి అరవింద్ని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు అంటూ అర్చన కళ్ళలోకి చూస్తూ అర్చనని తన్ని తాను చూసుకుని అరవింద్ కౌగిల్లో బావా ఏంటి వదులు అంటుంది. లేదు, నువ్వు నేను చూస్తాను బావా ప్లీజ్ అంటూ అరవింద్ని నెడుతుంది. ఎంతైనా అరవింద్ పట్టు వదలడు. ఎవరైనా వస్తే బాగుండదు అంది. సరే అయితే సారీ చెప్పు వదిలేస్తాను అన్నాడు. సారీనా ఎందుకు అంది. నన్ను అమ్మ దగ్గర ఇరికించాలని చూసావుగా అందుకు. నేను చెప్పను. సరే అయితే నేను వదలను. బావా ప్లీజ్ వదులు అంటుంది. సరే అయితే సారీ చెప్పకుండా ఉండాలంటే నాదొక కండిషన్. కండిషనా? ఏంటది? నాకు ట్యూషన్ ఫీజు కావాలి అన్నాడు. వాట్, ఫీజా? సరే ఇస్తాను, నా పాకెట్ మనీ మొత్తం నీకే ఇస్తాను అంది. నీ పాకెట్ మనీ ఎవరికి కావాలి? నా పాకెట్ మనీతోనే నీకు బైక్ తీసుకున్నాను కదా. మరి ఇంకేం కావాలి? అది నేను తర్వాత చెప్తాను. చెప్పు, నీకు ఓకేనా? అమ్మో, ఈ బావ ఏమడుగుతాడో అనుకుంటుంది మైండ్లో. చెప్పు అంటాడు. సరే ఇస్తాను, కానీ భయపడకు, నీకు ఇష్టమైతేనే ఇవ్వు. సరే వదులు, ఇస్తాను. అరవింద్ అర్చనను వదిలి దూరం జరిగి నవ్వుతూ చూస్తున్నాడు. అర్చన సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. అరవింద్ కూడా తనలో తను నవ్వుకుంటున్నాడు. అర్చన కాలేజీ జాయిన్ అవ్వడానికి 1 వీక్ ముందు అరవింద్ అర్చన ఇంటికి వస్తాడు. అర్చనతో అచ్చు రెడీనా? హా రెడీ బావా అంటూ రెడీ అయి కాలేజీలో సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అచ్చు నీ బైక్ ట్యాంక్ ఫుల్గా ఉంది కదా, లేదంటే ఫుల్ చేసుకో, మళ్ళీ లాస్ట్లో నీకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. ట్యాంక్ ఎందుకు ఫుల్ చేయటం, నేను నీతోనే వస్తానుగా. నాతోనా? నాతో ఎందుకు? నీకు బైక్ ఉందిగా, అందులో రా, నీకు కన్వీనియంట్గా ఉంటుంది. నాకు అప్పుడప్పుడు ఎక్స్ట్రా క్లాసులు ఉంటాయి, నీకు ఇబ్బంది అవుతుంది. అయినా నో ప్రాబ్లం, నేను అప్పటి వరకు వెయిట్ చేస్తాను, కానీ నీతోనే వస్తాను అంది. ఎందుకు? నాకు డ్రైవర్ డ్యూటీ ఇవ్వడానికా? కుదరదు, నువ్వు నీ బైక్లో రా, నేను నీ వెనకే ఉంటానులే. బైక్ మీద రావాలంటే బైక్ డ్రైవ్ చేయడం రావాలి కదా. అరవింద్ షాక్గా అర్చన వైపు చూస్తాడు. అదేంటే, నీకు బైక్ డ్రైవ్ చేయడం రాదా?
లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. మళ్ళీ షాక్గా, మరి మామయ్యతో నాకు బైక్ కొనండి నాన్న, నాకు బైక్ వచ్చు, నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నానన్నావు. అది చూసే కదా నేను నీకు బైక్ కొన్నాను అన్నాడు. అది అలా చెప్తేనే నాన్న బైక్ కొంటారనిపించింది, అందుకే అని సైలెంట్గా తలదించుకుంటుంది. అరవింద్ కోపంగా చూసి, మరి బైక్ రాకుండా బైక్ ఎందుకే? ఎందుకంటే నేర్చుకోవడానికి. కొత్త బైక్తో డ్రైవింగ్ నేర్చుకుంటారా? మరేం చేయను, నా ఫ్రెండ్ని అడిగితే అది కొత్తది, మా అమ్మ తిడుతుంది అంది, అందుకే డాడీతో కొనిపించుకొని నేర్చుకోవచ్చు అనుకున్నాను. అరవింద్ మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది. మరి ఇప్పుడు ఎలా అన్నాడు. ఎలా అంటే నువ్వు ఉన్నావుగా, నీతో వస్తాను అంది. ఇప్పుడంటే నాతో వస్తావు, నెక్స్ట్ ఇయర్ నేను ఉండనుగా, అప్పటికి నువ్వు నేర్పించేస్తావుగా. మళ్ళీ షాక్గా నేనా అన్నాడు. అవును, ఏ నువ్వు నేర్పవా? నేను నీకు బైక్ నేర్పించుకొని కూర్చుంటే మనం చదివేది ఎప్పుడే అన్నాడు. ఏ ఇయర్ మొత్తం పడుతుందా? ఫ్రీ టైంలో నేర్పించు. అరవింద్ షాక్గా అర్చన వైపే చూస్తున్నాడు, తలపై చేయి పెట్టుకొని. అర్చన చూసి నవ్వుకొని, మళ్ళీ నువ్వేం ఫ్రీగా చెయ్యొద్దులే, నీకు నీ ఫీజు ఇచ్చేస్తాను కానీ. ఆ మాట విన్న అరవింద్ షాక్గా చూస్తాడు. ఇది తెలుసు అంటుందా తెలియక అంటుందా అని మనసులో అనుకొని. అర్చన నవ్వుకొని, ఏం వద్దా? సరే, నేను నా ఫ్రెండ్ వివేక్కి ఫోన్ చేస్తానే, తను నేర్పుతా అన్నాడు, నేనే వద్దులే మా బావ ఉన్నాడు అని చెప్పాను. సరేలే, ఆ ఫీజు ఏదో తనకే ఇచ్చి తననే నేర్పించమంటాను అంటూ ఫోన్ వైపు చూస్తూ ఉంది. అరవింద్ కంగారుగా, ఏయ్ ఆగు అంటూ ఫోన్ లాక్కొని, నేనే నేర్పుతానులే అంటాడు. అర్చన లోపల నవ్వుకొని, వద్దు బావా, నువ్వు చదువుకోవాలి, తను నేర్పుతాడులే అంది. చంపుతాను వాణ్ణి ఇంకొకసారి నీకు ఏదైనా నేర్పుతా అన్నావంటే అంటూ అర్చన కళ్ళలోకి చూస్తూ, నీకేదైనా నేర్పుతా అన్నా నేనే, నీ దగ్గర ఫీజు తీసుకునే రైట్ కూడా నాదే, అర్థమైందా అంటాడు. అర్చన సైలెంట్గా అంటూ తలూపి లోపల మాత్రం డాన్సులు చేస్తుంది సంతోషంతో. అర్చనకి ఫోన్ రిటర్న్ ఇచ్చి, ఈవినింగ్ రెడీగా ఉండు, బైక్ నేర్పుతా అన్నాడు. అర్చన కంగారు పడుతూ, అమ్మో ఇలా అయితే ఎలా? డ్రైవింగ్ నేర్పించేసి కాలేజ్కి తనతో తీసుకెళ్ళను అంటే? లేదు లేదు అనుకుంటూనే, అచ్చు అచ్చు అంటూ పిలవడంతో ఆలోచన నుండి బయటకొచ్చి, హా అంటూ అరవింద్ వైపే చూస్తుంది. నేను చెప్పింది విన్నావా అంటాడు. హా విన్నాను, అయితే ఈవినింగ్ రెడీగా ఉండు. ఏంటయ్యేది, నాకు అప్పుడే నేర్చుకోవాలని లేదు అంటూ పైకి లేస్తుంది. అరవింద్ ఆశ్చర్యంగా, ఎందుకు లేదు? త్వరగా నేర్చుకుంటే బైక్ మీద కాలేజీకి వెళ్ళొచ్చు కదా. అర్చన మనసులో, అదే కదా నా బోధ అనుకుని, ఇప్పుడు అంత త్వరగా నేర్చుకొని నేను సాధించాల్సిన విజయాలు ఏం లేవు, నెమ్మదిగా నేర్చుకోవచ్చులే. అది కాదచ్చు, త్వరగా నేర్చుకుంటే నువ్వు త్వరగా ఫీజు తీసుకోవచ్చు అంతే కదా అంది. అరవింద్ షాక్గా చూస్తూ, కాదు అంటాడు. అయితే వద్దు కదా, మరెందుకు? అంటే నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవా? నేర్చుకుంటాను, కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ 1 వీక్ మాత్రమే ఉంది ఎంజాయ్ చేయడానికి, దాన్ని కూడా డ్రైవింగ్ క్లాస్ అంటూ వేస్ట్ చేయాలని చూస్తున్నావు అంటూ బుంగమూతి పెట్టుకుంది. అర్చన పక్కన కూర్చుని తల పైకెత్తి, సరే నీ ఇష్టం అంటాడు నవ్వుతూ. అర్చన కూడా నవ్వుతూ, థ్యాంక్స్ బావా అంటూ హత్తుకుంటుంది. కొంతసేపు ఇద్దరూ మాట్లాడుకొని అరవింద్ అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. అర్చన గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. ఆ 1 వీక్ అర్చన అరవింద్లు ఫుల్ ఫన్, మూవీస్, ఫ్యామిలీ పిక్నిక్, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకా కాలేజ్ స్టార్టింగ్ డే వచ్చేస్తుంది. అర్చన అరవింద్లు కాలేజీకి రెడీ అవుతున్నారు. అరవింద్ బ్రేక్ఫాస్ట్ చేసి అర్చనని పికప్ చేసుకోవడానికి బైక్లో స్టార్ట్ అవుతాడు. అర్చన అరుస్తూ, అమ్మా అమ్మా టైం అయింది, బావ వచ్చేస్తాడు, బ్రేక్ఫాస్ట్ పెట్టమ్మా అంటుంది. వస్తున్నానే అంటూ కిచెన్ నుండి వచ్చి అన్ని టేబుల్ పైన సర్దుతుంది లక్ష్మి. ఇంతలో కుమార్ బయటకొచ్చి, గుడ్ మార్నింగ్ రా తల్లి అంటూ విష్ చేస్తాడు. అర్చనకి నుదుటిపైన ముద్దు పెడుతూ, గుడ్ మార్నింగ్ నాన్న అంటూ హత్తుకుంది. అర్చు మొత్తం అన్నీ ఒకసారి చెక్ చేసుకోమ్మా అన్నాడు కుమార్. ఆల్ డన్ నాన్న, బావ రావడమే లేట్. నేను కూడా వచ్చేసానే, నువ్వు రెడీనా అని ఒక్కసారిగా అర్చనని చూసి షాక్ అవుతాడు అరవింద్. అలానే కళ్ళు పెద్దవి చేసి కింద నుండి పై వరకు చూస్తూ ట్రాన్స్లోనే ఉంటాడు. రా అరవింద్, టిఫిన్ తిను అంటుంది లక్ష్మి. అరవింద్ మాత్రం ఇంకా ట్రాన్స్లోనే ఉంటూ రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. లక్ష్మి అరవింద్ని కుదిపి, రారా అంటుంది. వెంటనే తేరుకుని, అత్తయ్య నేను మీ ఇంటికి వచ్చానా లేదా అంటూ ఆశ్చర్యంతో చుట్టూరా చూస్తాడు. ఇది మీ ఇల్లే, ఇది కల కాదు కదా అత్తయ్య, ఒకసారి గిచ్చు అంటాడు. అర్చన గట్టిగా గిచ్చుతుంది. పా అంటూ అరిచి, రాక్షసి అని అరుస్తాడు. అర్చన తల్లిదండ్రులు నవ్వుకుంటారు.
ఆ రోజు మన అర్చన ఫస్ట్ టైం చుడిదార్ వేసుకుని చిన్న జుమ్కీలు, కళ్ళకి కాటుక, నుదుటి మీద చిన్న స్టిక్కరు, ఒక చేతికి వాచ్, ఇంకొక చేతికి 2 బ్యాంగిల్స్, మెడలో ఏ లెటర్ లాకెట్తో చైన్, హెయిర్ లీవ్స్ చేసుకొని సింపుల్ అండ్ ట్రెడిషనల్గా రెడీ అయింది. మన అరవింద్ ఫస్ట్ టైం అర్చన అలా చూడడం. అసలే అరవింద్కి ట్రెడిషనల్గా ఉండడం అంటే ఇష్టం. అర్చన అందుకు ఫుల్ ఆపోజిట్. మరి మన అరవింద్ పరిస్థితి ఏంటి? అందుకే ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నాడు. ఓయ్ అలా చూడకు, నాకు దిష్టి తగులుతుంది అంది అర్చన. ఏంటి ఇది? హార్ట్అటాక్ తెప్పించే ప్లాన్ చేసావా ఏంటి? టోటల్ లుక్కే మార్చేశావు అని పక్కనున్న వాటర్ తీసుకుని గబగబా వాటర్ తాగుతున్నాడు. నీకోసమే అంటుంది అర్చన. ఒక్కసారిగా పొలమారి నోట్లో వాటర్ కింద పంపిస్తాడు గట్టిగా దగ్గుతూ అరవింద్. బావా అంటూ భయపడి అరవింద్ వీపు నిమురుతూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉంటారు. అర్చన తల్లిదండ్రులు ఇద్దరిని చూసి నవ్వుకొని అంటూ దగ్గుతారు. కుమార్ లక్ష్మిని చూసి ఇద్దరు ఒకరి నుండి ఒకరు దూరంగా జరుగుతారు. నా కోసం ఏంటి అన్నాడు. అది నీ కాలేజీలో నువ్వు టాపర్, ఇంకా ప్రొఫెసర్ దగ్గర నీకు ఒక మంచి నేమ్ ఉంది, అందరికీ నీ గురించి మంచి ఒపీనియన్ ఉంటుంది కదా, కాలేజీలో ఫుల్ క్రేజ్ అంటే నువ్వంటే. అలాంటిది నీ మరదలు జీన్సు, మిడీసు, వెస్ట్రన్ వేర్ అంటూ వేసుకుని అందరూ నా వైపే చూస్తే నీకెంత ఎంబారసింగ్గా ఉంటుంది బావా. అందుకే నా బావా వాళ్ళందరికీ అర్చన నా మరదలని చెప్పుకోవాలిగా, అందుకని అంది. అరవింద్ అర్చనని చూసి చిన్నగా నవ్వి, అవసరం లేదు, నువ్వు నా గురించి అంత త్యాగం చేయొద్దు కానీ వెళ్ళి నీకు నచ్చిన డ్రెస్సు, నీకేది కంఫర్ట్ కనిపిస్తే అదే వేసుకో అన్నాడు. నిన్నెవరూ కామెంట్ చేయరు, నేను చేయనివ్వను అన్నాడు. అచ్చా అదేం లేదు బావా, ఎవరో కామెంట్ చేస్తారని కాదు, నాకు నచ్చే వేసుకున్నానులే, అయినా నన్ను ఎవరైనా కామెంట్ చేస్తే నువ్వు ఊరుకుంటావా ఏంటి అంతే. అంతవరకు వస్తే నేనే వాడి చెంప పగల కొడతా, నీకు తెలీదా నా గురించి అంటుంది యాటిట్యూడ్తో. అమ్మ తల్లి, నువ్వు అలాంటి బాక్సింగ్ స్క్రిప్ట్లు చేయకు అన్నాడు అరవింద్. అక్కడ నువ్వు ఎవరితోనూ గొడవలు పడకూడదు, అలా చేసావంటే నేను కాలేజీకే తీసుకెళ్ళను. గెటప్ మారింది కానీ బిహేవియర్ మాత్రం మారలేదు, రౌడీ రానివే నువ్వు అన్నాడు. ఓయ్ నేను రౌడీనా అంది. మరి ఇలాంటి పనులు చేస్తే అలానే అంటారు, అయినా నీకు ముందే చెప్పాను ఎలాంటి గొడవలు వద్దని, ఎవరైనా ఏదైనా అంటే నాకు చెప్పాలి. అరవింద్ అక్కడ ఇదేమైనా రౌడీ వేషాలు వేస్తే చెప్పు, ఏ ఉమెన్స్ కాలేజీలోనో పడేస్తాను అంది లక్ష్మి. అమ్మో వీళ్ళందరూ ఫుల్ ప్లాన్లోనే ఉన్నారు అని అర్చన టెన్షన్ పడుతూ ఫాస్ట్గా తిని అరవింద్ని తీసుకుని పరిగెడుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.